క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద అందరం కలిసి క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎడ్యుకేషన్ని ముందుంచుదాం. అలవాట్లో పొరపాటు అయిపోయింది. సో అందరికీ విషెస్ చెప్తున్నానండి. లాస్ట్ టైం కూడా మంచి రిజల్ట్ తీసుకొచ్చాం మనం. ఈసారి కూడా మంచి రిజల్ట్ తీసుకొచ్చి మన జిల్లాని స్టేట్లోనే ముందుంచాలి. దానికి మీ కోఆపరేషన్ కూడా అందరికీ చాలా అవసరం. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్. చక్కటి క్యాలెండర్ తయారు చేయడం జరిగింది. అదంతా యూస్ఫుల్. మొత్తం అకాడమిక్ క్యాలెండర్ అంతా మొదలు తయారు చేస్తారు. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ జిల్లాని నమస్కారం. నేను ఇక్కడ సంగారెడ్డి ఎంఈఓ విద్యాసాగర్. అయితే ఇక్కడ ఈరోజు రస్మా సంబంధించినటువంటి మొత్తం అసోసియేషన్ మెంబర్స్తో పాటు జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు అందరూ ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు ఒక మంచి క్యాలెండర్ని ఆవిష్కరించి చేయడం జరిగింది. అకాడమిక్ క్యాలెండర్ ఇది ఒక సంవత్సరానికి సంబంధించిన అన్ని అంశాలను పొందుపరచడం జరిగింది. కాబట్టి చాలా వాళ్ళను ప్రశంసించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకే క్యాలెండర్లో అన్ని అంశాలు అక్కడ జోడించడం జరిగింది. కాబట్టి నిజంగా వాళ్ళకు అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో అకాడమిక్ సైడ్ కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేసి పిల్లలకు మంచి నాణ్యమైన విద్య అందించాలని మనస్ఫూర్తిగా ఆల్ సభ్యులు కోరడం. శ్రీమతి రోహిణి గారికి ఈ సందర్భంగా మా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నేను రాష్ట్ర సలహాదారుగా మా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గారు, మా రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రశాంత్ గారు, మా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంటోన్ రెడ్డి గారు మరియు జిల్లా వైస్ ప్రెసిడెంట్ నాగరెడ్డి గారు ఇంకా పెద్దలందరూ పిలిచేశారు. మా సంగారెడ్డి ఎంఈఓ విద్యాసాగర్ గారు ఈ సందర్భంగా అకాడమిక్లో కూడా అంటే ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలు జిల్లా విద్యాశాఖకి రెండు కళ్ళు లాంటివి. మరి రెండు కళ్ళు సమానంగా ఉండనే ఎదురుగా ఉండే పిక్చర్ మనకు కరెక్ట్గా కనిపిస్తుంది. ఇవాళ రోహిణి గారు మేడం చాలా ఒక మంచి వ్యూహంతో ఉన్నారు. బట్ మేము కూడా వారికి సహకరిస్తూ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉండాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ గారు, మన డిఓ గారు మరియు మా యొక్క ఎంఈఓ గారు అందరి యొక్క సూచనలు సలహాలతో ప్రైవేటు పాఠశాలలు కూడా మరి ధీటైన రిజల్ట్స్ ఇవ్వడానికి మేము ఒక అకాడమిక్ ప్లాన్ని పర్ఫెక్ట్గా తయారు చేసుకోవడం జరిగింది. ఇవాళ అకాడమిక్ క్యాలెండర్ కూడా మేడం గారి చేతుల మీదుగా రిలీజ్ చేసుకుంటే మా జిల్లాలో ఉన్న 600 పాఠశాలకు కూడా ఒక దిశానిర్దేశనము అకాడమిక్ స్థాయిలో ఎలా స్కూల్ టైమింగ్స్ కానివ్వండి, సిలబస్ కానివ్వండి, ఎగ్జామినేషన్ షెడ్యూల్ కానివ్వండి, లేకుంటే ఇన్స్పిరేషన్ మన యొక్క మానక్ సైన్స్ సంబంధించి కానివ్వండి. సిద్ధారెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. కానీ ఈ సందర్భంగా ఒక ప్లానింగ్ అనేది కూడా ఒక కామన్ రూరల్లో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలకు కూడా అకాడమిక్ ప్లాన్ అవసరం. కాబట్టి ఇవాళ మా గౌరవనీయులు శ్రీమతి రోహిణి మేడం గారి యొక్క చేతుల మీదుగా ఇవాళ మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇవాళ సంగారెడ్డిలో ఉన్న జిల్లాలో ఉన్న 600 పాఠశాలలు అకాడమిక్ క్యాలెండర్ ప్రారంభించుకున్నందుకు మేడం గారి యొక్క అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు, సందేశం ఇచ్చినందుకు, వారి యొక్క స్ఫూర్తి మాకు ఇలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయినంత వరకు రాష్ట్రంలో ప్రథమ స్థానం నుండి మా జిల్లా మేడం గారు ముఖ్యమంత్రి గారి చేత అవార్డు తీసుకోవాలని మేము కోరుకుంటూ మా ఎంఈఓ గారు అన్ని వేళలా మా ఎంబడి నుండి మా పాఠశాలను మంచి ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో, ప్రైవేటు పాఠశాలలో కూడా. ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ మరియు పాత్రికేయ సోదరులకు పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర